వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసెను. మరొకసారి ఉదయకాల సమయంలో యోధా రాసిన పత్రికలో నుండి అవిశ్వాసం వలన కలిగే నష్టాల యొక్క తీవ్రతలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ జస్టిఫై, నీతిమంతులుగా తీర్చుట. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రభు ఐగుప్తులో నుండి వారిని రక్షించినను అన్న మాట కనిపిస్తూ ఉంది. రక్షణ అనేది మనుషులు సొంతగా సంపాదించుకునేది కానే కాదు, అది దేవుడు అనుగ్రహించే ఉచితమైన కృపే అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. బానిసత్వంలో నుండి, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడే అక్కడి నుండి నడిపించి వారికి రక్షణ కలగజేసినాను అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీతిమంతులుగా తీర్చటము అనేది అది కంప్లీట్గా దేవుని పని అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈ పనిలో దేవుడే ఎక్కువ పాత్ర పోషించి ఆయన మాత్రమే మనల్ని ఐగుప్తు కోపంలో నుండి, బానిసత్వ కోపంలో నుండి మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ జర్నీ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రక్షణ పొందటం అనేది గమ్యం కాదు, రక్షింపబడటం అనేది ప్రయాణానికి ప్రారంభము అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తు దేశంలో నుండి వారు కనాను దేశానికి చేరటానికి ఐగుప్తులో నుండి బయటికి రావటంతోనే రక్షింపబడినం అనుకోవటం పొరపాటు. వారు మార్గం అంతట్లో ప్రయాణం చేసి కనానులోనికి చేరిన తర్వాతనే వారి ప్రయాణము, రక్షణ మార్గము సుగమనం అవటానికి అవకాశం ఉంది. కానీ ఈ మధ్యలోనే వాళ్ళ అరణ్యంలో 40 సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దాని అర్థం ఏంటి అని అంటే, ఒక స్కూల్ పిల్లోడికి స్కూల్లో అడ్మిషన్ దొరికితే సరిపోదు, ప్రతిరోజు స్కూల్కి అటెండ్ అయ్యి మార్కులు తెచ్చుకుంటేనే పాస్ అవడానికి అవకాశం ఉంది. అందుకని ఈ రక్షణ అనేది ప్రయాణంతో పోల్చబడతా వచ్చింది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జియోపాడి, ప్రమాదము. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వాళ్ళని ప్రభువు రక్షించినను వారు నమ్మకపోవటం వలన వారు ప్రమాదానికి, తీర్పుకు గురైనట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అవిశ్వాసము అనేది, నమ్మకపోవటము అనేది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. దేవుడు వాళ్ళని రక్షించి, సంరక్షించి ఐగుప్తులో నుండి వారిని తీసుకొని వాళ్ళని ప్రయాణం చేస్తుంటే, ప్రభువునే వాళ్ళు విశ్వసించకపోవటం, తీసుకొని వచ్చిన వ్యక్తినే వారు తిరస్కరించటం, దానిపైన సనుగులు చనగటం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. ఉదాహరణకి, ఒక ఓడలో ప్రయాణం చేసే వ్యక్తి ఆ ఓడలో ప్రమాదకరంగా ఇష్టం లేకుండా రంధ్రం పెడితే ఎవరికి ప్రమాదం అని అంటే, ఆ రంధ్రం ద్వారా నీళ్ళన్నీ ఆ వ్యక్తినే ముంచివేయటానికి, మునిగిపోవటానికి అవకాశం ఉంది. అలాగే అవిశ్వాసము కూడా మనల్ని మనం, మన నావని మనమే నాశనం చేసుకునేది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఫైనల్లీ, ఇట్ ఈజ్ ఎ జడ్జిమెంట్, తీర్పు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అవిశ్వాసము వలన వారు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో వాళ్ళ మీద దేవుడు న్యాయార్థమైన తీర్పు మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు పాపాన్ని కానీ, అవిశ్వాసాన్ని కానీ సహించడు. వాటికి తగిన తీర్పుని దేవుడు అందరినీ అరణ్యంలోనే వారు మరణించారు. కేవలం 2 మాత్రమే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంది. మన ఆధ్యాత్మిక యాత్రను కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, పాపం నుండి రక్షించబడినది మొదలుకొని నీ చెంతకు చేరేంత వరకు కూడా మమ్మల్ని మీరే సంరక్షించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.